వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మరికొద్ది గంటల్లో అంటే సరిగ్గా 12 గంటల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రారంభం కాబోతుంది. దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. అటు అధికారులు పోలింగ్కి ఏర్పాట్లు చేస్తుండగా పోలింగ్ని ఏ రకంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహరచనలో రాజకీయ పార్టీలు పడ్డాయి. దీంతో భారీ ఎత్తున పోలింగ్ నమోదే లక్ష్యంగా అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. మనం గత 3-4 సార్లు మనం పరిశీలిస్తే 2009లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, 2019లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 4 సార్లు 2019, 2009, 2014, 2019, 2023 4 సార్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఇందులో మొదటిసారి 2009లో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 3 సార్లు వరుసగా మాగంటి గోపీనాథ్ ఒకసారి టీడీపీ నుంచి, ఆ తర్వాత 2 సార్లు టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి ఎన్నిక జరగబోతుంది. ఎప్పుడు కూడా దాదాపు 50% చేరువ, 50% లోపే గతంలో నమోదైంది. గత ఎన్నికల్లో కొంత పెరిగింది. ఆ తర్వాత ఎప్పుడు 50%, సరాసరి 50% వరకే పోలింగ్ జూబ్లీ హిల్స్లో జరుగుతూ వచ్చింది. ఈసారి ఆ పోలింగ్ శాతాన్ని కనీసం 60%కి చేర్చేందుకు ప్రయత్నాలు అటు అధికారులు ఇటు రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. మొత్తం జూబ్లీ హిల్స్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో దాదాపు 2 లక్షల ఓటర్లే, 2 లక్షలకు అటు ఇటుగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఎన్నికల అధికారులు అటు రాజకీయ పార్టీలు కూడా ఉప ఎన్నిక కాబట్టి ఇంకొంత పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆ రకంగా పెరిగితే 60-70% వరకు చేర్చే కసరత్తు అయితే జరుగుతుంది. కానీ చూడాలి ఎంతవరకు జరుగుతుంది అనేది. ఇందులో 85 ఏళ్ళు దాటిన ఓటర్లు 2,134 మంది ఉంటే, వికలాంగ ఓటర్లు 1,908 మంది, ఎన్ఆర్ఐ ఓటర్లు 123 మంది, సర్వీస్ ఓటర్లు 18 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 192,779 మంది మహిళా ఓటర్లు ఉంటే, పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఓటర్లు 2,08,561 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మొత్తం 139 లొకేషన్లలో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 100కు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా కూడా గుర్తించారు. అక్కడ కొంచెం భద్రతా ఏర్పాట్లు చాలా ఎక్కువగా చేస్తున్నారు. దాదాపు 1000 లోపే 986 మంది ప్రతి పోలింగ్ కేంద్రానికి యావరేజ్గా 1000 కంటే తక్కువ సంఖ్యలోనే ఉంటారు. కాబట్టి పోలింగ్కి బారులు తీరడం, క్యూలు కట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి, 1000 మంది మాత్రమే ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉంటారు. కాబట్టి బారులు తీరిన ఓటర్లు తక్కువగా కనిపించే అవకాశం ఉంది. మనకు 407 పోలింగ్ కేంద్రాలు ఉండడం వల్ల డ్రోన్లు, ప్రత్యేకంగా డ్రోన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంత ఓటు చోరీ జరిగింది, బోగస్ ఓట్లు నమోదయ్యాయి, ఇలాంటి ఫిర్యాదులు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాయి. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 58 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిక్షిప్తం కాగుంది. ఆ నిక్షిప్తమైన వాళ్ళ భవితవ్యాన్ని ఈ నెల 14న కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు ఆ భవితవ్యం ఏంటి అనేది తేలబోతుంది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు ఏ రకంగా వ్యూహరచన చేస్తున్నాయి, ఎన్నికల అధికారులు ఏ రకంగా దీనికి సంబంధించి పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు చేశారు, ఇలాంటి అన్ని అంశాలు మాట్లాడదాం. మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. బీజేపీ వ్యూహరచన ఎలా ఉంది, ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎలాంటి ప్లాన్ చేసుకుంటుంది, పోలింగ్కి సంబంధించి అనేది అజయ్ వివరిస్తారు. ప్రతాప్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది గెలిచి తీరాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు, 7 డివిజన్లు ఉంటాయి. ఇందులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులను ఇన్ఛార్జిగా వేశారు. ప్రతి వార్డుకు, ప్రతి బూత్కి కూడా ఒక ఇన్ఛార్జిని నియమించేలా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాళ్ళ పోలింగ్ పెంచేందుకు, లేకుంటే పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తెచ్చేందుకు ఎలాంటి వ్యూహరచనలో ఉన్నారు అనేది ప్రతాప్ వివరిస్తారు. కర్ణాకర్తో కూడా మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఇది. ఇక్కడ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది కాబట్టి మహిళల ఓట్లపై బీఆర్ఎస్ చాలా ఫోకస్డ్గా ఉంది. మహిళా ఓట్లు ఎక్కువ పడతాయని అంచనాలో ఉన్నారు. ఓవరాల్గా కొంత ప్రలోభాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒకటే నియోజకవర్గంలో ఎన్నిక కాబట్టి ఒక పార్టీ 2,500 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఒక్కొక్క ఓటర్ కానీ చర్చ, ఇంకో పార్టీ 1000 రూపాయలు ఇస్తుందని, ఇంకొకరు 500 ఇస్తున్నారని రకరకాల చర్చలు, ప్రచారాలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 3-4 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు మాత్రం ఎన్నికల అధికారులు పట్టుకోలేకపోయారు. కానీ ప్రలోభాలు మాత్రం జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. ఈరోజు ఎన్నికల సంఘానికి కూడా
బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు నేతృత్వంలో వీరు ఫిర్యాదు చేశారు. అక్కడ పట్టు చీరలు పంచుతున్నారు, కుక్కర్లు పంచుతున్నారు అధికార పార్టీ నేతలు అంటూ ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. కానీ ఎక్కడ అలా దానికి సంబంధించిన ఆధారాలు కానీ డబ్బులు కానీ లేకుంటే వస్తువులు కానీ పట్టుకున్న దాఖలాలు అయితే లేవు. ఎన్నికల అధికారుల ఏర్పాట్లకు సంబంధించి ముందు అడుగుదాం రాముడిని. రాముడు, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. అన్ని పార్టీలు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల అధికారులపై కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, పోలీసులపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. కేంద్ర బలగాలు రావాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే అది అపోజిషన్లో ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎన్నికలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రధానంగా? ఎస్, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికారులు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టైం టు టైం షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఆర్ఓ సెంటర్ దగ్గర ఉన్నాం, మనం డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ నుంచి ఉదయం మనం చూస్తున్నటువంటి ఈ టేబుల్స్ అన్నీ కూడా పోలింగ్ అధికారులతో నిండిపోయాయి. వాటన్నింటి నుంచి ఇక్కడ నుంచి తీసుకొని వాళ్ళు కొద్దిసేపటి క్రితమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు ఉదయం వచ్చేటువంటి వాళ్ళని కూడా ఇక్కడ ఉండేటువంటి సిబ్బందికి వాళ్ళకు డ్యూటీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నిక అంతా కూడా సజావుగా జరిగేందుకోసం ఒకవైపు మనం చూస్తే అవసరమైనటువంటి అధికారులను ఒకవైపు పెడుతుండగా మరొక వైపు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ పనులనంతా కూడా చాలా కాలంగా మొదటి నుంచి దగ్గరుండి రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయిరామ్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ఈరోజు వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళారు కదా, ఏ విధంగా రీచ్ అయ్యారు? అంతా ఓకేనా? రేపు ఉదయం 7 గంటల పోలింగ్ కోసం ఎట్లా ఉంటుంది సార్? పొద్దున్న 7 గంటల నుంచి మొత్తం స్టాఫ్ అంతా రిపోర్ట్ చేయడం జరిగింది. దాదాపు 3000 మంది స్టాఫ్, అలాగే 2000 మంది వరకు పోలీసులు అందరినీ కూడా మేము పొద్దున్న నుంచి మెటీరియల్ అంతా ఇచ్చేసి 12 గంటల నుంచి భోజనాలు చేయించి 1:30 నుంచి 3 గంటల లోపల అందరినీ పోలింగ్ స్టేషన్కి తరలించడం జరిగింది సార్. సెక్టర్ ఆఫీసర్స్ కూడా అందరూ పోలింగ్ స్టేషన్కి సక్రమంగా చేరుకున్నట్టు, అలాగే వాళ్ళంతా సేఫ్గా రీచ్ అయినట్టు, అంతా పోలింగ్ స్టేషన్ అంతా ప్రిపరేషన్లో ఉన్నట్టు రిపోర్ట్ చేశారు సార్. సో అంతా సక్రమంగా జరిగింది. అంటే ప్రధానంగా మనం చూస్తే 58 మంది అభ్యర్థులు, ఒక 159 ఉంటాయి. దీనికి సంబంధించి అక్కడ మాక్ పోలింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది? ఎంత టైం పడుతుంది సార్ మాక్ పోలింగ్కి సంబంధించి? 7 గంటలకి పోలింగ్ మొదలు పెట్టాలి కాబట్టి దానికి తగ్గట్టుగా టైం చూసుకుని 5 నుంచి 5:30 లోపల 58 మంది క్యాండిడేట్లు, అలాగే ఒక నోటా ఉంది కాబట్టి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మాక్ పోల్ని 5-5:30 మధ్యలో మొదలు పెట్టమని, అది అయిన తర్వాత మొత్తం డేటా అంతా డిలీట్ చేసి వీవీప్యాట్లో స్లిప్స్ అన్ని తీసేసి సీల్ చేసి ఎగ్జాక్ట్లీ 7 o'clockకి పోలింగ్ స్టార్ట్ చేసేటట్టుగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి పోలింగ్ ట్రెండ్స్ కూడా పిఆర్ఓ యాప్ అని కొత్తగా యాప్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే మనకి 2 hourly ట్రెండ్స్ కూడా డైరెక్ట్గా అక్కడ ఉండేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ మీకు చెప్పి మళ్ళీ మీరు అప్లోడ్ చేయకుండా నేరుగా అది చేసే అవకాశం ఉంటుందా? డైరెక్ట్గా పిఆర్ఓనే ట్రెండ్స్ అన్ని డైరెక్ట్గా అందరూ మొత్తం 407 మంది పిఆర్ఓలు కూడా పిఆర్ఓ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక్కడే సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయ్యింది. వాళ్ళ ద్వారానే డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ నుంచే ట్రెండ్స్ అన్ని డైరెక్ట్గా ఈసీఐలోకి వెళ్తారు. సార్, ప్రధానంగా మనం చూస్తే ఈ ఎన్నికల దానికి సంబంధించి ఓటర్ లిస్ట్ పైన కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఏఎస్డి లిస్టును ఎట్లా తయారు చేశారు? ఏఎస్డిలో ఎంతమంది ఉంటారు? అంటే అనుమానిత ఓటర్లుగా మీరు ఎంతమందిని ప్లాన్ చేశారు? ఎంతమంది ఆ విధమైనటువంటి లెక్కలోకి వచ్చారు? సార్, మనకి అర్బన్ ఓటింగ్ గురించి మీకు తెలిసిందే. అర్బన్లో రకరకాల సమస్యలు ఉంటాయి. షిఫ్టింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, రెగ్యులర్ మైగ్రేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంత ఓటర్ల సమస్య ఉంటుంది. దాని ప్రకారమే మనకి ఇలాగే ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో అవన్నీ కలిపి మొత్తం 800 మంది దాకా మనకి ఏఎస్డి లిస్ట్లో చేకూర్చి వాళ్ళన్ని పోలింగ్ స్టేషన్స్కి ఇవ్వడం జరిగింది. అందులో పోలింగ్ స్టేషన్లో షిఫ్టెడ్ వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ ఐడెంటిటీ ప్రాపర్గా వెరిఫై చేసుకుని ఓట్ వేయచ్చు. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. అంటే ప్రధానంగా ఓటర్లను పోలింగ్ కేంద్రం దగ్గరికి తీసుకొచ్చేందుకోసం అక్కడ మంచి సౌకర్యాలు ఉండాలి, దాంతోపాటు కొంత ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి ఉండాలి. ఈ శాంతి భద్రతలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? సార్, మనకి మొత్తం 8 కంపెనీల ఆర్మ్డ్ ఫోర్స్ వచ్చింది. వాళ్ళందరూ